హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 11 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లాస్ట్ క్లాస్లో మనము ఈ NTECA గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. సో 1 by 1 చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధమైన సంస్థ. సో యాక్చువల్గా స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండి. మనకి ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి. క్వశ్చన్లో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని అడగడం జరిగింది. సో దట్ 1 ఎక్కడ ఉంటే వీ కెన్ ఎలిమినేట్ దోస్ ఆప్షన్స్. యాక్చువల్గా 1 and 3 అనేది ఉండాలి. ఎనీహౌ సో బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్ ఇక్కడ మనకి, అంటే ఇన్కరెక్ట్. సో ఆన్సర్ బోత్ 2 and 3 అవుతుంది. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 2, ఇది 2006లో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద స్థాపించబడింది. ఇది రాంగ్ అండి. మనకి దీనిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. అలానే ప్రధానమంత్రి NTCAకి ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇది కూడా రాంగ్. యాక్చువల్గా ప్రధానమంత్రి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకి ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. అండ్ NTCAకి మినిస్టర్ ఆఫ్ MOEFCC చైర్మన్గా వ్యవహరిస్తారు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. 2 and 3 రెండు స్టేట్మెంట్స్ రాంగ్, కాబట్టి ఆన్సర్ BRC అవుతుంది. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సమాచార సద్వినియోగం. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా డేటా యూటిలైజేషన్ మరియు డేటా ప్రొటెక్షన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు గవర్నెన్స్లో కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ వన్, విమానాల తయారీకి SPV ఏర్పాటు. స్పెషల్ పర్పస్ వెహికల్ని విమానాల తయారీ కోసం ఏర్పాటు చేస్తామని కేంద్ర విమాన శాఖ మంత్రి గారు ప్రకటించారు. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, సైనిక దళాల శౌర్యయాత్ర ప్రారంభం. సో భారతదేశ సైనిక దళాలు శౌర్యయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మిసిలీనియస్ జనరల్ నాలెడ్జ్తో పాటు డిఫెన్స్లో కూడా ఇంపార్టెంట్ అండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ శౌర్యయాత్రని నిర్వహిస్తున్నారు. అండ్ ఫోర్త్ వన్, కెనడా ప్రధానిగా కార్నీ. కెనడా నూతన ప్రధానిగా కార్నీ నియమితులయ్యారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు మిసిలీనియస్ జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, విద్యార్థుల ఆహార బాధ్యత మహిళా సంఘాలకు. సో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు గురుకుల పాఠశాలలు అలాంటి విద్యా సంస్థలలోని విద్యార్థులకు అందించే భోజన బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయించడం జరిగింది. సో ఇది మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, అమృత్ 2.0 కింద ఏపీకి 2948 కోట్లు. సో అమృత్ 2.0 స్కీమ్ గురించి అలానే ఏపీకి కేటాయించిన నిధుల గురించి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సమాచార సద్వినియోగం. సో ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మనకి సమాచారం యొక్క ఇంపార్టెన్స్, అలానే మనకి సమాచారం యూటిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ప్రభుత్వాలు దానిని సేకరిస్తున్నాయి, అండ్ ఎవరెవరు వాటిని బాధ్యత వహిస్తున్నారు, అండ్ దానితో పాటు డిజిటల్ ప్రొటెక్షన్, పర్సనల్ డేటా యొక్క ప్రొటెక్షన్ గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఇటీవలి కాలంలో మనము తరచుగా వింటున్న ఒక మాట ఏంటంటే డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని పిలుస్తున్నారు. సో ప్రస్తుతం మనము ఈ చమురు లేదా ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి దేశ ఆర్థిక వ్యవస్థల్ని నిర్ణయిస్తూ ఉంటున్నాయి. అయితే భవిష్యత్తులో ఈ ఆయిల్ రీప్లేస్ అయ్యి డేటా అనేది ప్రభుత్వాలని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్తుంది అనేది ఇక్కడ మనము డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని చెప్పవచ్చు. అయితే ఇంత ముఖ్యమైన ఈ డేటాని ప్రభుత్వాలు ఏ విధంగా సేకరిస్తున్నాయి, వాటిని ఎంత సద్వినియోగం చేస్తున్నాయి అనేది ఇక్కడ మనం చూద్దాము. దేశంలో ప్రస్తుతం 5G సేవలు ఆల్మోస్ట్ చాలా ప్రాంతాలకి అవి విస్తరించాయి. అండ్ కొన్ని రిమోట్ ఏరియాస్కి భవిష్యత్తులో వితిన్ పీరియడ్లో అవి కూడా విస్తరిస్తాయి. అండ్ కమింగ్ 3-4 ఇయర్స్లో 6G సేవలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలో డేటా అనేది చాలా చాలా క్రూషియల్ అండి. విపరీతమైన రా డేటా అనేది జనరేట్ అవుతుంది. దానిని స్టోరేజ్ చేయడము, దానిని యూటిలైజ్ చేయడము అండ్ దానిని సమర్థవంతంగా వినియోగించుకోవడం అనేది ప్రభుత్వాలకి చాలా కీలక బాధ్యత. ముఖ్యంగా ఈ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్కి డేటా అనేది ఒక రా మెటీరియల్గా చెప్పవచ్చండి. దీని ద్వారానే మనము సబ్సిడీలు కావచ్చు, ఇతర డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, నేరుగా వాళ్ళ ఖాతాలోకి అందించవచ్చు.
సమర్థ పాలన కోసం ప్రభుత్వాలు వివిధ సర్వేల పేరుతో మనకి డేటాని సేకరిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ రెండు సమస్యలను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అండి. ఒకటి అథారిటీ, అంటే ఈ డేటా సేకరించిన వాటి మీద ఎవరికి ఆధిపత్యం ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమాచారం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈ సమాచారాన్ని ఎక్కువగా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు సేకరిస్తూ ఉంటాయి. అండ్ వీటికి ఈ సమాచారం మీద ఆధిపత్యం లేకపోవడము మరియు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ సమాచారం కోసం డిపెండ్ అవ్వడము చూడవచ్చు. అండ్ గ్రాస్ రూట్ డెమోక్రసీ కోసం ఏర్పాటు చేయబడిన ఈ సంస్థలు డేటా మీద అథారిటీ లేకపోవడం వలన పరిపాలనలో ఒక చాలా ల్యాప్స్ అనేది చూడవచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే యాక్యురసీ, అంటే ఖచ్చితత్వం. మనము సేకరిస్తున్న డేటాలో ఎంత మేరకు ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం చూస్తే 100% యాక్యురసీ అనేది ఎక్కడ జరగట్లేదు. అండ్ ఇందులో చాలా వేరియేషన్, ఒక డిపార్ట్మెంట్ తీసుకున్న డేటాకి అండ్ అదర్ డిపార్ట్మెంట్కి కంపేర్ చేసినప్పుడు మోర్ దాన్ 50% డిఫరెన్స్ అనేది కూడా చూడవచ్చు. సో ఈ విధంగా మనము యాక్యురసీ అనేది కూడా మిస్ చేయడం జరుగుతుంది. ఈ ఖచ్చితత్వంలో లోపాల వలన నిజమైన లబ్ధిదారులకు బెనిఫిట్ అందడం లేదండి. అండ్ గోస్ట్ బెనిఫిషరీస్, ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డేటా ప్రైవసీ. ఈ డేటా భద్రత ఎంత అనేది ఇంపార్టెంట్, డేటా గోప్యత అనేది కూడా ఇంపార్టెంట్. సో వీటి మీద ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనికోసమే రీసెంట్గా గవర్నమెంట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా డిపిఓ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. అలానే డేటా ఫిడ్యూసరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే డేటాని కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ని పెట్టడం జరిగింది. అలానే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగత సమాచారం, పర్సనల్ డేటా ఏదైతే ఉందో వాటి మీద హక్కుల్ని కల్పించడం జరిగింది. అలానే డేటా మీద గూగుల్, మెటా వంటి ఈ ఎంఎన్సి కంపెనీస్ యొక్క నియంతృత్వాన్ని తగ్గించి స్థానిక సంస్థలు సేకరించిన సమాచారాన్ని వారు యూటిలైజ్ చేసుకునే అధికారాలని కల్పించాల్సిన అవసరం ఉంది. అలానే ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా సమాచార సద్వినియోగం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విమానాల తయారీకి ఎస్పీవి ఏర్పాటు. ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ అని పిలుస్తామండి. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ ఒక ప్రాజెక్ట్ని కానీ లాంచ్ చేసినప్పుడు దీనిలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ ఒక చోటకి తీసుకువచ్చి లాభ నష్టాలు అంచనా వేయడము, అలానే ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకోవడము అండ్ ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇప్పుడు విమానాల తయారీకి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తున్నాము అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ప్రాంతీయ రవాణా కోసం, అంటే డొమెస్టిక్ కార్గో ప్లేన్స్ కోసం విమానాలను దేశీయంగా తయారు చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం ఉంది అని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సో అంటే మనకి భారతదేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీని మరింతగా పెంపొందించాలి. ముఖ్యంగా ఇండిజినస్ డెవలప్మెంట్ కోసం భారతదేశంలో స్వదేశీయంగా విమానాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. భారతదేశంలో విమానాల తయారీ యొక్క సాధ్యాసాధ్యాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో భారత్ విమానాలను తయారు చేయగలదని, డిజైన్ చేయగలదని, నిర్వహణ కూడా సాధ్యమేనని వెల్లడించారు. విమానాల తయారీకి ఎస్పీవి ఏర్పాటు చేసేందుకు సమగ్ర విధానాన్ని పాటిస్తున్నామని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు ఒక ఎస్పీవి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాము. అన్ని సంస్థలను ఇందులో భాగం చేస్తాం, అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ఒక ఎస్పీవిని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక రోడ్ మ్యాప్ని సృష్టించాలి అని రామ్మోహన్ నాయుడు వివరించారు. 5 ఏళ్ల పాటు ఈ ఎస్పీవిని ఏర్పాటు చేసి ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసిన తర్వాత భారతదేశంలో స్వదేశీయంగా విమానాల తయారీకి ప్రయత్నాలు సాగించాలి అని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైనిక దళాల శౌర్య యాత్ర ప్రారంభం. మోటారు సైకిళ్లపై 3900 కిలోమీటర్ల ప్రయాణం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా రక్షణ శాఖ ప్రారంభించిన ఈ శౌర్యయాత్ర గురించి ఇక్కడ చూద్దామండి. సైనిక దళాల సుదీర్ఘ మోటార్ సైకిల్ యాత్ర సోమవారం అరుణాచల్ ప్రదేశ్లోని వ్యూహాత్మక ప్రాంతమైన చాంగ్లాంగ్ జిల్లా విజయనగర్లో ప్రారంభమైంది. సుమారు 3900 కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ శౌర్యయాత్ర
గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ముగియనుంది. అంటే మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియా నుంచి వెస్ట్రన్ ఇండియా గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ చివరి పాయింట్ వరకు వీళ్ళు ఈ యాత్ర శౌర్య యాత్రని సాగించనున్నారు. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఐక్యత, సాహసం, దేశభక్తి పేరుతో ఈ యాత్ర సాగుతుంది. అలానే ఈ యాత్రలో అస్సాం రైఫిల్స్ భారతీయ సైన్యం సిబ్బందితో పాటు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 4 పౌరులు కూడా పాల్గొననున్నారు. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంచడము మరియు కల్చరల్ కనెక్షన్స్, వివిధ సంస్కృతులు మరియు వారి యొక్క ఆచార అలవాట్లని ప్రజలకి అందరికీ పరిచయం చేయడం కోసం ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా లాంగ్వేజ్ లెర్నింగ్, కల్చర్, ట్రెడిషన్స్, మ్యూజిక్, టూరిజం, క్విజన్, స్పోర్ట్స్, షేరింగ్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ లాంటి వివిధ అంశాల మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేస్తూ ఉంటాయి. భారతదేశం యొక్క ప్రత్యేక లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీని సాధించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ కార్యక్రమాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 140వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 2015లో లాంచ్ చేయడం జరిగింది అండి. దీని యొక్క కోఆర్డినేటింగ్ మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కెనడా ప్రధానిగా కార్నీ, ట్రూడో వారసుడిగా ఎన్నికైన మాజీ బ్యాంకర్. సో కెనడా తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ఆదివారం ఒటావాలో జరిగిన అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ భారత్తో సంబంధాలను పునరుద్ధరిస్తానని, అమెరికాతో వాణిజ్య యుద్ధంలో గెలుస్తామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుఎస్ కెనడా మధ్య ట్రేడ్ వార్ అనేది రీసెంట్గా మనం డిస్కస్ చేయడం జరిగిందండి ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో. అండ్ ముఖ్యంగా భారత్ మరియు కెనడా మధ్య సంబంధాలు ట్రూడో టైంలో చాలా దెబ్బతినడం మనం చూసాము. ఎస్పెషల్లీ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజంకి ట్రూడో సపోర్ట్ చేశారనేది భారత్ కూడా ఆరోపించడం జరిగింది. అండ్ ఈ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటండి? ఖలిస్తానీ అనే ఒక ప్రత్యేక సిక్కు దేశంని ఏర్పాటు చేయాలి అని ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కెనడాని ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు వాళ్ళ యొక్క బేస్గా ఏర్పాటు చేసుకోవడం మరియు అక్కడి నుంచి ఈ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విద్యార్థుల ఆహార బాధ్యత మహిళా సంఘాలకు, గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలకు సరఫరా చేయించే యోచన, సీఎం ఆదేశాలతో సెర్ప్ కార్యాచరణ. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవలి కాలంలో తెలంగాణలో మనము విద్యార్థులకి సంబంధించి ఈ ఫుడ్ పాయిజన్ కేసెస్ అనేవి ఎక్కువగా నమోదవడం చూసాము. సో దానిని అరికట్టడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ కొత్త కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారో ఈ ఆహార బాధ్యతను, ఇప్పుడు వారిని తొలగించి ఆ ఆహార బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే ఈ ఆహారంలో చిరుధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమృత్ 2.0 కింద ఏపీకి 2948 కోట్లు. అమృత్ అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కి 2948 కోట్లు కేటాయించాము అని, అలానే ఇప్పటి వరకు 589.55 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తెలిపారు. అమృత్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పట్టణ ప్రాంతాలలో వాటర్ మేనేజ్మెంట్ కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. ఈ అమృత్ 2.0 స్కీమ్కి సంబంధించి టోటల్ బడ్జెట్ అవుట్లే వచ్చి మనకి 2,77,000 కోట్లు. అలానే దీనిని 2025-26 వరకు పొడిగించడం జరిగింది. అండ్ దీని యొక్క ముఖ్య లక్ష్యాలని మనం చూస్తే టార్గెట్స్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ వాటర్ సప్లై బై ప్రొవైడింగ్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఇన్ ఆల్ 4,378 స్టాట్యూటరీ టౌన్స్. స్టాట్యూటరీ టౌన్స్ అంటే ఏంటండి? మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, అలానే నగర పంచాయత్స్, ఇలాంటి వాటినంటిని మనము స్టాట్యూటరీ టౌన్స్ అని పిలుస్తాము. ఇందులో మనకి భారతదేశంలో ఇలాంటివి 4,378 ఉన్నాయి. వీటన్నిటిలోనూ 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించడమే అమృత్ 2.0లో ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. అలానే 100% కవరేజ్ ఆఫ్
హౌస్ హోల్డ్ సివరేజ్ ఆర్ సెప్టేజ్ మేనేజ్మెంట్, మురుగునీటి వ్యవస్థని కూడా 100% కవర్ అయ్యే విధంగా ఈ అమృత్ అరౌండ్ 500 అమృత్ సిటీస్లో 100% కవరేజ్ కోసం ఈ అమృత్ 2.0 లక్ష్యంగా పెట్టుకుంది. అలానే ప్రొవైడ్ 2.68 crore ట్యాప్ కనెక్షన్స్ అండ్ 2.64 crore సివరేజ్ కనెక్షన్స్. సో ఈ విధంగా టోటల్ 2.68 crore ట్యాప్ కనెక్షన్స్ని అందించడం కోసం ఈ అమృత్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వేస్ట్ టు వెల్త్ జనరేషన్ ద్వారా సర్క్యులర్ ఎకానమీని పెంపొందించడం కూడా దీనికి మరొక లక్ష్యంగా చెప్పవచ్చు. అలానే పీజల్ సర్వేక్షణ అంటే త్రాగునీరుకు సంబంధించి ఈ సిటీస్ మధ్య కాంపిటీషన్ని పెంపొందించడం కోసం ఈ పీజల్ సర్వేక్షణ అనే ప్రోగ్రామ్ను కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా వివిధ సిటీస్ ప్రజలకి త్రాగునీరుని అందించడంలో పోటీ పడడం మనం చూడవచ్చు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. ఇండియా క్లించ్డ్ ద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎట్ ద దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆన్ 9th March 2025. సో రీసెంట్గా భారతదేశం ఈ ఛాంపియన్స్ ట్రోఫీని విన్ అవ్వడం జరిగింది. మినీ వరల్డ్ కప్గా దీనిని పిలుస్తారు. న్యూజిలాండ్ మీద మనము ఈ ఛాంపియన్స్ ట్రోఫీని విన్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశం 3వసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని విన్ అవ్వడం జరిగింది. 2022లో ఇండియా శ్రీలంక జాయింట్గా ఈ ట్రోఫీని షేర్ చేసుకుంటే 2013లో భారతదేశం ఇంగ్లాండ్ మీద విన్ అవ్వడం జరిగింది. అండ్ 2025లో ఇప్పుడు భారతదేశం న్యూజిలాండ్ మీద విన్ అయ్యి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. అలానే ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా న్యూజిలాండ్కి చెందిన రచిన్ రవీంద్ర ఈ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని విన్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ మాధవ్ నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్ హ్యాస్ బికేమ్ ద కంట్రీస్ 58th టైగర్ రిజర్వ్ ఆన్ March 8, 2025. సో ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని ప్రకటించడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్ యొక్క 9వ టైగర్ రిజర్వ్గా కూడా చెప్పవచ్చు. సో హైయెస్ట్ మనకి మధ్యప్రదేశ్లో ఇప్పుడు 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ స్కాట్ మిషన్ గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. దిగంతర అనే భారతీయ అంకుర సంస్థకు చెందిన ఈ స్కాట్ మిషన్ స్పేస్ ఆబ్జెక్ట్స్ని మానిటర్ చేసి ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. 5 సెంటీమీటర్ల కంటే చిన్న పరిమాణంలో ఉన్న వాటిని కూడా ఈ స్కాట్ మిషన్ ట్రాక్ చేయడం గమనార్హం. అండ్ దీనిని స్పేస్ ఎక్స్కి చెందిన ట్రాన్స్పోర్టర్ 12 రాకెట్ ద్వారా 14 జనవరి 2025న ప్రయోగించడం జరిగింది. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా ఇటీవల ఘనత సాధించిన క్రీడాకారుడు ఎవరు? విరాట్ కోహ్లీ టెస్టులు, వన్డేలు, టీ20లో కలిపి మొత్తం 336 క్యాచ్లని పట్టుకున్నాడు. అలానే ఓన్లీ వన్డేస్ విషయానికి వస్తే వన్డేలలో కూడా అత్యధిక క్యాచ్ల జాబితాలో ఉన్న పాంటింగ్ను వెనక్కి నెట్టి కోహ్లీ 161 క్యాచ్లతో 2వ స్థానాన్ని చేరుకున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఆస్కార్ 2025 ఉత్తమ నటీనటులుగా ఎవరు అవార్డును దక్కించుకున్నారు? రీసెంట్గా మనం ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ది బ్రూటలిస్ట్లో నటనకు ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీకి, అలానే అనోరాలో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా ఈ అవార్డును అందుకున్నారు. మెయిన్ ఈ అనోరాకి మనము ఎక్కువ ఈ ఇయర్ ఆస్కార్లు దక్కడం కూడా గమనించాము. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు ఈ కార్యక్రమం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. సో దీనిని కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.